గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి ఇటు నిరుపేద విద్యార్థులకు ఇటు ఇంజనీరింగ్ సర్వీస్ లోపల ఉచిత శిక్షణ ఇస్తున్నారు చింతల రమేష్ అనేటువంటి ఉపాధ్యాయుడు. అసలు ఎందుకు ఈ ఉచిత శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది చెప్పండి సార్. అసలు మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఇంజనీరింగ్ సర్వీస్ చదివారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అసలు ఎందుకు ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఆచరణలోకి పెట్టారు? సో నేను చదువుకునేటప్పుడు పడిన ఇబ్బందులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టి పెరిగిందంతా బెల్లంపల్లి, 10th క్లాస్ వరకు కూడా బెల్లంపల్లి అండి, ఇంటర్మీడియట్ కూడా బెల్లంపల్లి. తర్వాత ఇంజనీరింగ్ కరీంనగర్లోకి వచ్చాను, దాని తర్వాత ఎంటెక్ చేశాను. నాకు 2007లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంటే నాది బీటెక్ అయింది 2001, నాకు గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ వచ్చింది 2007. అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఏం చేయాలని తెలుసుకొని నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేసరికి నాకు 6 సంవత్సరాలు పట్టింది. అలాగే తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ రాశాను 2013. నేను 2001లో బీటెక్ అయితే 2013లో నేను ఇంజనీరింగ్ సర్వీసెస్ రాయడం జరిగింది, వచ్చింది. సో నాకు అంత టైం పడుతుంది, నాకంతటా నేను తెలుసుకొని ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే మనకు టైం పడుతుంది. సో ఇలాంటి కష్టాలు నాలాంటి వాళ్ళు ఎవరు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఎవరికైతే ప్రాపర్ గైడెన్స్ ఉంటే అది సంవత్సరం 2 సంవత్సరాల లోపే మన గవర్నమెంట్ సెక్టర్లో ఉండొచ్చు. సో 6-7 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ప్రతి గైడెన్స్ కావాలి అంటే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఒకవేళ డబ్బులు లేకపోతే వాళ్ళు అక్కడే చదివేయడం ఆపేస్తున్నారు. సో కేవలం డబ్బులు లేవు అనే విషయం మీద చదువు ఆపేయడం కరెక్ట్ కాదు. ఈ రోజు లోపల ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ లోపల పుట్టగొడుగుల్లాగా కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి, చాలా లక్షల లోపల కూడా ఫీజులు వస్తున్నాయి, కానీ అక్కడ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. మీరు మాత్రం కరీంనగర్ లోపలనే ఉంటూ ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి శిక్షణ ఇస్తున్నారు. అంటే ఎందుకు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారికి శిక్షణ ఇవ్వాలని మీరు ఎందుకు అనుకున్నారు? అదే అండి గ్రామీణ ప్రాంతం వాళ్ళు అయితేనే ఇప్పుడు 10th క్లాస్ వరకు జెడ్పీపీఎస్ స్కూల్లో చదివిన పిల్లలు ఉంటారు. సో వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మనకి ఆర్జేకేటి అని IIIT కాలేజెస్ అని పెట్టి ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ చదివిస్తుంది. సో ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఉన్నత ఉద్యోగాలు రావాలి అంటే ఖచ్చితంగా మనం గేట్ కానీ IAS వైపు వెళ్ళాలి అంటే కోచింగ్ అనేది అవసరం. సో ఆ కోచింగ్ అనేది గవర్నమెంట్ ఇవ్వట్లేదు, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గర కేవలం డబ్బులు లేవు అనే పాయింట్తోనే అక్కడ ఆగిపోతున్నారు. సో అలాంటి విద్యార్థులకు కనుక మనం ఇవ్వగలిగితే, ఇప్పుడు నేను ఒక IAS ఆఫీసర్, నేను ఇంతకుముందు BSNLలో చేశాను, ఇప్పుడు నాలాంటి ఆఫీసర్లు నేను తయారు చేయాలి అని అంటే నేను ఆఫీస్లో కూర్చుంటే మాత్రం కుదరదు. సో నేను ఒక్కరిని మాత్రమే సెటిల్ అయినా అయిపోయింది అని అనుకుంటే ఇక సమాజాన్ని సెటిల్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. సో నాలాంటి ఇబ్బందులు వేరే వాళ్ళు పడకూడదు అని అంటే నేను టీచింగ్లోకి వస్తే కనుక నేను నాలాంటి చింతల రమేష్లని ఒక 50 నుంచి 100 మందిని తయారు చేయొచ్చండి. ఆ ఉద్దేశంతోనే నేను అన్నీ పక్కన పెట్టేసి, నా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొన్ని, అంటే అమ్మకి తోడుగా నేను ఉండడం ఖచ్చితంగా అవసరం. సో అమ్మ నా దగ్గరికి రాలేకపోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇటు వచ్చిన తర్వాత కూడా నేను ఏదో ఒకటి చేయాలి అంటే అది కేవలం ఏంటంటే మనం విద్యతోనే చేయగలుగుతాం. మనం ఎంత ఆస్తి పంచినా వాళ్ళు ఏం చేస్తారో మనకైతే తెలియదు, కానీ విద్యను పంచితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి సెటిల్ అవుతాడు. సో నేను కరీంనగర్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ అందరూ వెళ్తారు, వరంగల్కి అందరూ వెళ్తారు, కానీ మన దగ్గరే ఉండి చదువుకునడం చాలా తక్కువ మంది ఉంటారు. మన దగ్గర చదివినా ఉద్యోగాలు వస్తాయని ప్రూవ్ చేయడానికి నేను ఇక్కడ పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా మీరు ఉచిత శిక్షణ ఇచ్చేటువంటి నేపథ్యం లోపల ఈ రోజు లోపల ఒక మామూలు కుటుంబం బేసికల్గా కరీంనగర్లో జీవించాలంటేనే చాలా కష్టం. అంటే రూమ్ రెంట్లు ఉంటాయి, మళ్ళీ మీరు ఇక్కడ ఈ కళాశాల సంబంధించి 2 రూములు తీసుకున్నారు, దీని రూమ్ రెంట్ ఉంటాయి కదా, మీరు విద్యార్థుల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారు, మరి ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి మీకు? సో ఇక్కడ ఒక 15,000 అవుతుందండి ఆఫీస్ రూమ్కి మన దీనికి. సో ఈ అంతా ఎక్స్పెన్సెస్ ఒక సంవత్సరం మీద వేసుకున్నా కానీ మనకి ఒక 2 లక్షలు 2.5 లక్షలు మ్యాక్సిమం 3 లక్షలు అవుతుందండి. ఎందుకంటే ఈ మెటీరియల్ ఈ క్లాసులు చెప్పడానికి ఖర్చు అయితే కాదు, ఎందుకంటే మొత్తం నేనే చెప్తానండి, వేరే వాళ్ళని పిలిచి చెప్పించేది ఏం లేదు. సో మొత్తం నేనే చెప్తాను కాబట్టి దానికి మనం ఎక్స్పెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్పెన్సెస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, నేను బీటెక్ చదువుకున్న 97 to 2001 జ్యోతిష్మతి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, దీనికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తారండి. ముఖ్యంగా అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు, ఎవరెవరు ఉంటారు ఇక్కడ, అంటే వీళ్ళకు హాస్టల్ ఎట్లా ఉంటుంది?
సో ఇక్కడికి మనకు తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారండి. తెలంగాణ, ఆంధ్ర విద్యార్థులు అందరూ ఉంటారు. ఈ IIIT బాసర, నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఈ గవర్నమెంట్ కాలేజెస్లో మోస్ట్లీ ఉంటారండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న అరౌండ్ 45 to 50 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ తెలంగాణ వాళ్ళు ఉంటే 40 మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారండి. అంటే ప్రతి పార్ట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర నుంచి వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అయ్యే ఎక్స్పెన్సెస్ ఒకటే అండి. అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. మిగతాది కోచింగ్కి సంబంధించింది ఏదైనా కానీ నేనే ప్రొవైడ్ చేస్తానండి. ముఖ్యంగా మీ ఆఫీస్ లోపల చదువు కొందాం కాదు చదువుకుందాం అని చెప్పి కాన్సెప్ట్ పెట్టారు. అంటే ఏంది నిరుపేద విద్యార్థులకు సాయం అందించడానికి? అవునండి. చదువు కొందాం కాదు చదువుకుందాం అంటే ఆ సెంటెన్స్లోనే వాళ్ళకి అర్థమైపోవాలి. మనం పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి అని అంటే మనం పెద్దగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ₹1,00,000 డబ్బులు పెట్టి మనం ఎక్కడి నుంచైనా పుస్తకాలు కొనుకొచ్చుకున్నా ఆ పుస్తకాలు చదవాల్సింది ఎవరు? మనమే. సో కేవలం ₹1,00,000 పెట్టి పుస్తకం కొన్నాం ఇక మాకు వచ్చింది అంటే సరిపోదు కదండి. ఆ పుస్తకం చదవాలి అని అంటే మనకు ఓపిక ఉండాలా, మనం దానికి కావాల్సినంత టైం స్పెండ్ చేయాలి. ఆ స్పెండ్ చేసినప్పుడే ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్లు మనకు అర్థమైతే ఎవరన్నా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. అందుకే చదువు కొందాం కాదు చదువుకుందాం అంటున్నాను. ఎంత అయితే కొందామని ట్రై చేస్తారో అంత కింద పడతారు. కొనాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సింది డబ్బులు కాదు సమయం ఇవ్వాలి అని చెప్తున్నానండి. ముఖ్యంగా ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు తమ భవిష్యత్తు ఫ్యూచర్ లోపల ఇంజనీరింగ్ తర్వాత ఇటు గేట్ కానీ తర్వాత IAS సర్వీసులకు వెళ్ళాలనుకున్నప్పుడు వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? సో ముఖ్యంగా నేను చెప్పేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఏమంటున్నా అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా చెప్తున్నానండి. వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి MSET, IIT JEE మెయిన్స్, అడ్వాన్స్ అని మీరు చెప్పేస్తున్నారు పిల్లలకి. కానీ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన వెంటనే ఇంజనీరింగ్ తర్వాత మీరు ఏం చేయాలా, ఇంజనీరింగ్ తర్వాత మీకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇంజనీరింగ్ తర్వాత మీరు ఏ ఎగ్జామ్ రాయాలా. మనం ఇంటర్మీడియట్ ఇట్లా జాయిన్ చేసిన వెంటనే మీరు MSET, మెయిన్సా, అడ్వాన్సా అని అడుగుతున్నారు కాలేజీలలో. కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో నువ్వు గేట్ రాస్తావా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం వైపు వెళ్తావా, సాఫ్ట్వేర్ వైపు వెళ్తావా అని అడగట్లేదు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయని చెప్పట్లేదు. సో నేనేం చెప్తున్నానంటే ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్కి మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన వెంటనే మీరు గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 3rd ఇయర్లోనే మీ గేట్ రాసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ 4th ఇయర్లో రాసే అటెంప్ట్ ఉంటుంది. మీరు ఫస్ట్ అటెంప్ట్లో మంచి ర్యాంకులు వస్తే 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్ రావాలి అన్నా గేట్లో పాస్ అవ్వడం కంపల్సరీ. లేదు మేము గవర్నమెంట్ జాబ్ చేయము, మేము IITలో MTech చదువుకుంటామన్నా కానీ ఖచ్చితంగా మీరు గేటే పాస్ అవ్వాలి. సో మీరు టైం అనేది వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఇయర్ నుంచే కనుక మీరు గేట్ ప్రిపరేషన్ మొదలు పెడితే మీరు ఫైనల్ ఇయర్ వచ్చేలోపు మీ దగ్గర ఒక మంచి గేట్ ర్యాంక్ ఉంటుంది. సో రోజుకు ఒక 2 గంటలు చదవండి అంతే. సో బీటెక్ చదువుతూనే ప్యారలల్గా గేట్ ప్రిపరేషన్కి రోజుకు 2 గంటలు కనుక సమయం ఇస్తే సంవత్సరానికి 730 గంటలు, 4 సంవత్సరాలు 300 గంటలు మీరు దానిపైన కృషి చేయాల్సి ఉంటుంది. చేస్తే మీరు బీటెక్ అయిపోయేలోపే మీరు ఒక మంచి గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ కొడతారు. ఎంతోమంది ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇటు లక్షల్లో జీతాలు కావాలని చెప్పి అందరూ ఆశిస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల గేట్ ప్రిపేర్ అయ్యి ఇటు ఇంజనీరింగ్ సర్వీస్కు ప్రిపేర్ అవుతే ఎక్కంచెల్లి తెలుగు రాష్ట్రాల లోపల ఎక్కంచెల్లి వచ్చినా కానీ తన దగ్గర ఉచిత శిక్షణ ఉంటుంది. కేవలం ఫుడ్, బెడ్ మాత్రం హాస్టల్లో చూసుకుంటే చాలు, తను ఖచ్చితంగా ఉచిత శిక్షణ ఇస్తానని చెప్పి ఉన్నతమైనటువంటి ఉద్యోగం వదిలేసి తనలాగా ఉన్నతంగా చదువుకోవాలి. చదువుకుతో పాటుగా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ తను ఉచిత శిక్షణ ఇస్తానని చెప్పి చెప్తున్నారు చింతల రమేష్ అనేటువంటి ఉపాధ్యాయుడు. అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాను. అయితే నేను బీటెక్ అంతా కూడా IIIT RK వ్యాలీలో చదివాను. అయితే బీటెక్లో ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాము, కానీ ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేది మాకేం తెలియదు. మేము బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా లెక్చరర్స్ చెప్పారనమాట, మీకు చింతల రమేష్ సార్ వచ్చేసి గేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని ఒక గూగుల్ మీట్ లింక్ పెట్టి జాయిన్ అవ్వమని చెప్పారు. అయితే ఆ రోజు జాయిన్ అయ్యాము. సార్ వచ్చి చెప్పారు అసలు గేట్ ఎలా ఉంటుంది, గేట్లో ఆపర్చునిటీస్ ఏముంటాయి, మీరు ఎలాగా గేట్ ద్వారా సెటిల్ అవ్వచ్చు అనేది చెప్పారు. అంతవరకు మాకు ఏమీ కూడా తెలియదు ఎలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఏంటి అనేది.
సో ఆ రోజు మేము సార్ లెక్చర్ విన్నాము. అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇలా గేట్ రాస్తే ఇలా ఉంటుంది, మేము ఇలా సెటిల్ అవ్వచ్చు అనేసి అప్పుడు మేము ఇంకా గేట్ చూస్ చేసుకున్నాము. అయితే సార్ దగ్గర ఆన్లైన్లో అప్పుడు సెకండ్ ఇయర్ నుంచి క్లాసెస్ సార్ ఆన్లైన్లో తీసుకుంటూ ఉన్నారు. ఆన్లైన్లో విన్నాము. కాకపోతే మేము సరిగ్గా ప్రిపరేషన్ అవ్వకపోవడం వల్ల మేము అనుకున్న ర్యాంక్ రాలేదు. సో తర్వాత సార్ ఇక్కడ కరీంనగర్లో ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తారు అని తెలిసింది. సో ఇంకా బెటర్గా మంచిగా చదివి మంచిగా ర్యాంక్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలి అనేసి ఆఫ్లైన్ కోచింగ్ రావాలని ఇక్కడి వరకు వచ్చాము. సో ఇక్కడ అయితే కోచింగ్ మొత్తం ఫ్రీగా ఇస్తారు, ఒక్క 0 ఎక్స్పెన్సెస్. జస్ట్ మేము ఫుడ్, బెడ్, మా ఖర్చులు మేము చూసుకుంటే చాలు. ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ఫ్రీ. అండ్ టీచింగ్ కూడా చాలా బాగుంటుంది. 0 లెవెల్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏం బేసిక్స్ రాకపోయినా సార్ బేసిక్ నుంచి ఎవ్రీథింగ్ నేర్పిస్తారు. నా పేరు హారిక. నేను తుని నుంచి వచ్చాను, ఆంధ్ర జిల్లా నుంచి. నేను ఆర్జీకేటీ IIIT న్యూజివీడ్లో చదువుకున్నాను. అక్కడ నా సీనియర్ జోష్నాక తను ఆల్ ఇండియా 10th ర్యాంక్ కొట్టింది. ఎలా కొట్టింది అని తెలియగానే చింతల రమేష్ సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటుందని తెలిసింది. సో అలాగా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా మంచి IITsలో ర్యాంక్ కొట్టారు. సో అందుకు నేను ఇలా వచ్చాను. లేదేం తీసుకోరు, ఓన్లీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు. జస్ట్ మనం ఫుడ్ హాస్టల్లో ఉంటే చాలు, హాస్టల్కి చూసుకుంటే చాలు. సార్ నా పేరు శ్రీనివాసులు. నేను IIIT ఆర్కే వ్యాలీలో చదువుకున్నాను. అక్కడ మేము ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచే గేట్ ప్రిపరేషన్ మొదలు పెట్టాలని చెప్పేసి అనుకున్నాము. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఎలా చదువుకోవాలి, సబ్జెక్ట్స్ ఏముంటాయి అనేది మాకు పూర్తిగా తెలియదు. అయితే మా ఫ్యాకల్టీ వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేశారు, ఇట్లా ఒకసారి ఉన్నారు కరీంనగర్లో చింతల రమేష్ అని చెప్పేసి, ఆయన దగ్గర కానీ మీరు కోచింగ్ తీసుకుంటే మంచి గేట్ ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అందుకని చెప్పేసి మేము సార్ని కాంటాక్ట్ అయ్యాము. అలాగే మాతో పాటు ఇంకా చాలామంది విద్యార్థులని సార్ అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా కోచింగ్ చెప్పారు. అలాగే దాంతోపాటు సార్ ఇప్పుడు కొత్తగా ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. అందులోనే సార్ కంటెంట్ రికార్డ్ చేసిన వీడియోస్ కూడా సార్ అప్లోడ్ చేస్తున్నారు. దానికి కేవలం 600 రూపాయలు పెడితే చాలు. సో మేము అలా అని చెప్పేసి సార్తో పాటు చదువుకున్నాము 3rd ఇయర్ 4th ఇయర్. ఏమంటే మేము సరిగా చదువుకోకపోవడం వల్ల కొద్దిగా ర్యాంక్ తక్కువ వచ్చింది. అందువల్ల ఆఫ్లైన్లో సార్ దగ్గరికి వస్తామని చెప్పేసి అడగడం వల్ల సార్ ఇక్కడే కోచింగ్ చెప్తామని చెప్పేసి చెప్పారు. ఇక్కడ కేవలం మేము చదువుకోవడానికి మాత్రం ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. హాస్టల్లో ఉండడానికి కేవలం మేము నెలకి ఎంత అయితే ఖర్చు అవుతుందో అది మాత్రం మేము పెట్టుకోగలిగితే చాలు. ఉమావత్ తేజ నాయక్. నేను అనంతపూర్ జిల్లా నుంచి వచ్చాను. నేను IIIT ఆర్కే వ్యాలీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదువుకున్నాను. ఇక్కడ మేము IIITలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక 3rd ఇయర్ 4th ఇయర్లో గేట్ ఎగ్జామ్ రాసాము, క్వాలిఫై అయ్యాము. బట్ మేము అనుకున్నంత ర్యాంక్ రాలేదు, మేము కోరిన IITsలో అడ్మిషన్ రాలేదు. కనుక ఇంకో సంవత్సరం మేము ఆఫ్లైన్లో వచ్చి సార్ దగ్గర శిక్షణకు ఇక్కడ వచ్చాము. ఇంకా కొంచెం మెరుగుపరుచుకొని మా సబ్జెక్ట్ని మంచి ర్యాంక్ సాధించాలని కృషి చేస్తాం. మొత్తం ఫ్రీనే ఉంటుంది. సార్ గైడ్ చేస్తూ ఉంటారు, మేము ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటాం. ఓన్లీ హాస్టల్ అండ్ మెయింటెనెన్స్ చూసుకుంటే సరిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.